ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 31 అంశాలు ఎజెండాలోని అంశాలని మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన చర్చించిన అనంతరం 2025-26 మున్సిపల్ బడ్జెట్ ను ఆమోదించారు. ఈ సమావేశంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. మండపేట మున్సిపల్ సాధారణ సమావేశం చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. ముందుగా ఎజెండాలోని 31 అంశాలు చర్చించి అందులో ఒక అంశాన్ని వాయిదా వేసి మిగిలిన అంశాలను చర్చించి ఆమోదించారు. అనంతరం పట్టణంలో పలు సమస్యలు చర్చించిన తరువాత 2025-26 సంవత్సరానికి సంబంధించి మండపేట మున్సిపల్ బడ్జెట్ ను ఆమోదించారు. ఈ సమావేశంలో కమిషనర్ రంగారావు, కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు, వైస్ చైర్మన్లు పిల్లి గణేశ్వరరావు, వేగుళ్ల నారాయణబాబు, కౌన్సిలర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ 130 మొట్టమొదటి వ్యక్తి అంటే నా దగ్గరికి వచ్చిన ఎవడో వచ్చింది. నేను మామూలు జనరల్ అన్నా కానీ ₹1,00,000 మీకు కట్టలేదు కదా నేను జనరల్ చెప్పేసాను. సమాధానం చెప్పేది అలా కాదండి, మాకు లోన్ రిలీజ్ అయింది, ఇంకా 25% ఇవ్వలేదు అంటే అప్పుడు మళ్ళీ చెప్పమన్నారండి. అంటే నా ముందు అర్థం లేదు. మళ్ళీ చెప్పింది అక్కడ చెప్పింది ఇదేంటి అని చెప్పి మన ఆఫీస్ ఫోన్ చేయాలంటే సాయంత్రం 6:30 అయిపోయింది. అశోక్ అన్న అతను మన అవుట్ సోర్సింగ్ అబ్బాయి ఫోన్ ఎత్తాడు. ఏంటంటే ఇలాంటి ఇంకా కొన్ని ఉన్నాయండి, ఎంతమందిలో తెలియదు, 70% అయ్యే వరకు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి లేదటండి. ఎంతమంది ఉన్నారని అడిగితే నాకు తెలియదని చెప్పాడు. సరే వాళ్ళు చెప్పండి, డిపార్ట్మెంట్ పొద్దున్న మాట్లాడతాం కౌన్సిల్ అని చెప్పి చెప్పాను. మాకు మీరే అంటున్నారు కొన్ని మున్సిపాలిటీ హ్యాండ్ ఓవర్ చేశారు, మరి ఇక్కడ ఎక్కడ వద్దన్నారు, ఎక్కడ వద్దాం కదా. ఇంకేంటంటే వాళ్ళు తప్పలేదు. ఇప్పుడు నాకు గవర్నర్ ఏం చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కూడా రావడంతో మనకు అది తనఖా కంప్లీట్ అవ్వలేదని, 20% ఇవ్వలేదని. మరి ఎంత మనము ఫాల్ట్ అధికారులు కానీ వ్యవస్థలు కానీ మన తేడా ఎంతవరకు నెరవేరుతున్నారని చెప్పి అడిగారు. దీని మీద కూడా ఆల్రెడీ మేము మినిస్టర్ నారాయణ గారితో డిస్కస్ చేసాం. కొద్ది రోజులు పడుతుంది. ఇది కార్పొరేట్ అంటే చూస్తున్నాం కదా, డబ్బులు లేవు, ఖచ్చితంగా మనం అన్నీ కూడా మనం ఏం చేద్దాం. కానీ దీనికి ఎలా చేయాలో రాక మనకి ఏం అర్థం అవ్వట్లేదు, డబ్బు లేదు కాబట్టి అని చెప్పి అన్నారు. నిన్నే పేపర్లో చదివాం 4,000 కోట్లతో అనుభవించి తీసుకుని దీనికి ఇస్తున్నామని చెప్పాలి. ఏదేమైనా ప్రభుత్వం మాత్రం చేయడానికి సిద్ధంగానే ఉంది, కానీ అవకాశం లేక అంటే అడ్జస్ట్మెంట్ తప్పక రేట్ చేస్తున్నారు తప్ప వేరే కాదు. అదేతో ₹1,00,000 ఎన్నికల ముందు ఇచ్చినట్టుగా టిప్పుకోవాలని సంబంధించి బాకీలు కానీ లేకపోతే వడ్డీలు కానీ ఇవన్నీ అంటే ముందే ఉన్నారని మాతో చెప్పింది. కానీ అది అంతెంతగా నిమిషాలు అంటే నిమిషాలు చెప్పి వెళ్తున్నాం. 120 కోట్లు దేని కానీ ముందు వడ్డీ నిమిత్తం పంపుతామని అన్నారు నాతో చెప్పడం. ఎంపీ అకౌంట్ కదమ్మా అది కదా, అది ఆయన చెప్పింది మీరే కూడా కన్ఫ్యూజ్ చేయగలరు. ఆయన చెప్పింది వడ్డీలో ఏదైతే ఎంపీఏలు అవుతున్నాయో ఆ వడ్డీ మేము ముందు కట్టేస్తాం అని నాకు చెప్పారు. ఆయన అంటున్నాను ఇది ఇప్పుడు 2 అయింది, డబ్బు లేదు కాబట్టి చూస్తున్నాం అని చెప్పి సేమ్ అదే చెప్తున్నారు. అంటే వడ్డీల్లో ఏదైతే ముందు ఎంపిక అయిందో అంటే ముందు ఏదైతే పొరపాటు చేశారో దాన్ని గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఏదైనా ఫేజ్ మేనర్లో లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మినిస్టర్ నారాయణ గారు నాకు చెప్పినటువంటి విషయం. ఇంకా అది అఫీషియల్గా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు చెప్తారు. ఇది పెద్దలు కౌన్సిల్ చెప్తాను అడిగారు అనుకోండి అని అఫీషియల్గా అనౌన్స్ చేయవచ్చు. అంటే అప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా మాత్రం చేయించి బాధ్యత తీసుకోకపోతే ఏం చేద్దంటే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తీసేస్తున్నారు. కానీ ఈ 300 తీశారు. దాని మీద అందరూ తిట్టుకున్నారు. మనం ఏం జరిగింది చూశారు. చెయ్యబోదు రేపు అదే ఎవరో కూడా ప్రజలు ఎవరో కూడా ఎవరికి బాకీ లేదు. ఎవరు వాళ్ళు చెప్పిన వాళ్ళు చక్కబెట్టి ఎవరు ప్రజారంగ పరిపాలన చేస్తే వాళ్ళే మనం అంత చేస్తారు తప్ప ఏదో చెప్పుకొని చేసామంటే మాత్రం అవ్వదు. కాబట్టి గవర్నమెంట్ కూడా క్లియర్గా మాత్రం దీనికి అన్అఫిషియల్గా చెప్పారు తప్ప అఫిషియల్గా చెప్పలేదు. బహుశా రేపు మార్చి చెప్పచ్చు. కేసు డేస్ ఉంచారు, దానివల్ల ఆ పిటిషన్ డ్రాప్ చేసుకోవాలని దానికి ఏదో యాక్షన్ చేయలేదు. దాని కోర్టు మన పెనాల్టీ ఇస్తుందా అంటే ఆన్లైన్ లో జనరేట్ అయింది ఆ ఫైన్ కోర్టు ఇంకా డెసిషన్ తీసుకోలేదు. ఆ కోర్టుకి ఎంత కట్టాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి.
4,05,000 చెప్తున్నారు కదా, అది అది ఎవరు అంటే మన డిపార్ట్మెంట్ జనరేట్ చేసిందా? లేదు సార్, డిపార్ట్మెంట్ అదండి. డిపార్ట్మెంట్ అమౌంట్ వేసిందండి. డిపార్ట్మెంట్ వేసింది. డిపార్ట్మెంట్ ఏంటంటే డిపార్ట్మెంట్ పబ్లిక్ పర్పస్ ప్రజలందరూ ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినటువంటి అవసరం కాదు కాబట్టి అది దాని మీద మాట్లాడి ఎలా డ్రాప్ చేయాలో అప్పుడు నెక్స్ట్ మీటింగ్ లో డ్రాప్ చేద్దాం. ఓకే సార్. ఏది ఇచ్చింది దాని గురించి కదా ఇచ్చారు మీరు. సరే. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.